Good morning. How are you? Are you fine? Okay, let us learn a new lesson today. Name of the lesson is Finny and Bunny. Okay, now look at this picture. Observe it carefully. దీన్ని బాగా గమనించండి. What do you see in this picture? ఈ పిక్చర్లో మీకు ఏం కనపడుతున్నాయి? Yes, you are correct. Fish. How many fish are there? Very good. There are three fish. One, two, three. Oh, you are correct. Duck is there. And what do you see? Yes. ఇక్కడ ఒక బాయ్ ఉన్నాడు. బాయ్ is sitting on a seashore. What is the boy doing? బాయ్ ఏం చేస్తున్నాడు? Yes, he is fishing. Fishing అంటే చేపలు పడుతున్నాడు. What is this? This is a fishing rod. ఫిషింగ్ రాడ్ అంటే చేపలు పట్టేటువంటి గాలాన్ని ఫిషింగ్ రాడ్ అంటాం. He has a fishing rod in his hand. What is this? You are correct. This is sea shell. షెల్ అంటే ఏంది? ఆల్చిప్ప. సీ షెల్ అంటే సముద్రపు ఆలుచిప్ప. మనం గవ్వలు అంటాం కదా, గవ్వలను కూడా షెల్స్ అనే అంటాము. ఇవన్నీ మనకి సముద్రంలో దొరుకుతాయి. నెక్స్ట్, ఓ ఎస్ యువర్ కరెక్ట్, దెర్ ఈస్ ఎ ట్రీ. దెర్ ఈస్ ఎ ట్రీ ఆన్ సీ షోర్. సీ అంటే సముద్రం. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ సీ. సీ అంటే సముద్రం. వాట్ ఆర్ ఫిష్ డూయింగ్? Fish are swimming. Fish are swimming. Where are they swimming? ఎక్కడ ఆడుకుంటున్నాయి? Yes, they are swimming in a sea. Okay, now let us learn about this lesson. Name of the lesson is Finny and Bunny. Take your textbook, open it, look at page number 7. One day, Finny, the fish, was swimming with her friends happily. She saw a boy, Bunny, sitting on the seashore, fishing. Finny went to her friends and told them, "We have to escape from him. The fisherman is trying to catch us and will eat us up." Finny looked for a shell and found one. It was a big king shell. She hung the big king shell to the hook of the fishing rod. Okay, children, I read it for you once again. Listen to me carefully. One day, Finny, the fish, was swimming with her friends happily. She saw a boy, Bunny, sitting on the seashore fishing. Finny went to her friends and told them, "We have to escape from him. The fisherman is trying to catch us and will eat us up." Finny looked for a shell and found one. It was a big king shell. She hung the big king shell to the hook of the fishing rod. Now let us discuss new words. Finny. Finny means name of fish. Finny. And Finny అంటే ఇక్కడ ఒక చేప పేరు. స్విమ్మింగ్. స్విమ్మింగ్ అంటే ఈత కొడుతూ ఉన్నాయి, ఈదుతూ ఉన్నాయి.
హ్యాపీలీ. హ్యాపీలీ అంటే సంతోషంగా. సీషోర్. సీషోర్ అంటే సముద్రపు ఒడ్డు. సముద్రపు ఒడ్డును సీషోర్ అంటాం. ఫిషింగ్. ఫిషింగ్ అంటే చేపలు పడుతూ ఉండడాన్ని ఫిషింగ్ అంటాం. ఎస్కేప్. ఎస్కేప్ అంటే తప్పించుకొనడం. ఎస్కేప్ అంటే తప్పించుకొనడం. ఫిషర్మ్యాన్. ఫిషర్మ్యాన్ అంటే చేపలు పట్టేవాడు. హంగ్. హ్యాంగ్, హంగ్, హంగ్. హ్యాంగ్ అంటే వేలాడదీయడం. హంగ్ అంటే వేలాడదీసెను. హుక్. హుక్ అంటే కొక్కెము. ఫిషింగ్ రాడ్. ఫిషింగ్ రాడ్ అంటే చేపలు పట్టే గాలము. ఓకే చిల్డ్రన్, నౌ ఎక్స్ప్లెయిన్ దిస్ లెసన్. లిసన్ టు మీ. One day, Finny, the fish, was swimming with her friends happily. వన్ డే అంటే ఒకరోజు ఫిన్నీ. ఫిన్నీ అంటే ఒక చేప పేరు. ఫిన్నీ ద ఫిష్ వాజ్ స్విమ్మింగ్ విత్ హర్ ఫ్రెండ్స్ హ్యాపీలీ. ఆ చేప వాళ్ళ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఈదుకుంటూ ఉన్నింది. షీ సా అ బాయ్. షీ సా అంటే ఆమె చూసింది. సా అంటే చూశాను. ఎవరిని చూసింది? షీ సా ఎ బాయ్. బన్నీ సిట్టింగ్ ఆన్ ద సీ షోర్. ఆ పిల్లోడి పేరు ఏం పేరు? బన్నీ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బాయ్? బన్నీ. బన్నీ సిట్టింగ్ ఆన్ ద సీ షోర్. సీ షోర్ మీద కూర్చొని ఉన్నాడు, అంటే సముద్ర ఒడ్డున కూర్చొని ఉన్నాడు. అండ్ ఫిషింగ్. ఏం చేస్తున్నాడు? ఫిషింగ్ అంటే చేపలు పడుతున్నాడు. ఫిన్నీ వెంట్ టు హర్ ఫ్రెండ్స్ అండ్ టోల్డ్ దెమ్. వెంట్ అంటే వెళ్ళింది. ఫిన్నీ వెంట్ టు హర్ ఫ్రెండ్స్ అంటే స్నేహితుల దగ్గరికి వెళ్ళి చెప్పింది ఏమని? వీ హ్యావ్ టు ఎస్కేప్ ఫ్రమ్ హిమ్. వీ హ్యావ్ టు ఎస్కేప్ ఫ్రమ్ హిమ్ అంటే మనం అతని నుండి తప్పించుకోవాల్సి ఉంది. ద ఫిషర్మెన్ ఈజ్ ట్రయింగ్ టు క్యాచెస్. ఫిషర్మెన్ అంటే చేపలు పట్టేవాడు. ఈజ్ ట్రయింగ్ టు క్యాచెస్ అంటే మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ విల్ ఈట్ అస్ అప్. మనల్ని పట్టుకొని తినేస్తాడు. ఫిన్నీ లుక్డ్ ఫర్ ఏ షెల్ అండ్ ఫౌండ్ వన్. ఫిన్నీ అప్పుడు ఏం చేసింది? లుక్డ్ ఫర్ ఏ షెల్ అంటే ఒక ఆల్చిప్ప కోసం చూసింది. అండ్ ఫౌండ్ వన్. ఫౌండ్ అంటే కనుగొన్నది. ఫౌండ్ అంటే కనుగొన్నది. ఒకదాన్ని చూసి కనిపెట్టేసింది ఒకదాన్ని. ఇట్ వాజ్ ఏ బిగ్ కింగ్ షెల్. అది పెద్ద షెల్ అన్నమాట. షీ హంగ్ ద బిగ్ కింగ్ షెల్ టు ద హుక్ ఆఫ్ ద ఫిషింగ్ రాడ్. హంగ్ అంటే వేలాడదీసింది. షీ హంగ్ ద బిగ్ కింగ్ షెల్ టు ద హుక్ ఆఫ్ ద ఫిషింగ్ రాడ్ అంటే ఆ షెల్ తీసుకొని ఫిషింగ్ రాడ్కి వేలాడదీసింది. ఫిషింగ్ రాడ్ అంటే తెలుసు కదా, గాలానికి ఉన్నటువంటి హుక్, కుక్కానికి ఆ షెల్ని తగిలిచ్చేసింది. ఓకే చిల్డ్రన్, నౌ let us discuss. I ask you some simple questions. Come on, answer to my questions. What is the name of the fish? Finny. Very good. What was Finny doing? Finny was swimming with her friends. Very good. What did she saw? ఏం చూసింది? She saw a boy. What is the name of the boy? A boy పేరు ఏం పేరు? Yes, you are correct. The name of the boy is Bunny. Where was he sitting? ఎక్కడ కూర్చోన్నాడు? Very good. He was sitting on the seashore. What was the boy doing? ఏం చేస్తున్నాడు? Yes, boy was fishing. What for Finny looked? Yes, Finny looked for a shell. What did Finny do with the shell?
ఏం చేసింది ఆ షెల్ తీసుకొని? ఎస్, షీ హంగ్ ద బిగ్ కింగ్ షెల్ టు ద హుక్ ఆఫ్ ద ఫిషింగ్ రాడ్. దాన్ని తీసుకొని ఫిషింగ్ రాడ్కి వేలాడదీసింది. ఓకే చిల్డ్రన్, read this lesson at home twice or thrice. If you can't understand any word, please ask me in the next class. Bye.